మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అచ్యుతాపురం సెజ్లో రియాక్టర్ పేలి 17 మంది దుర్మరణం పాలైతే వెంటనే చంద్రబాబు స్పందించలేదని ఇటు ప్రజలు అటు విపక్షాలు గోలగోల చేసేస్తున్నాయి. ఘటన జరిగిన సమయంలో సమాచారం అందినా దానిపై స్పందించకుండా చంద్రబాబు సమీక్షల పేరుతో డీజీపీతో కాలక్షేపం చేస్తున్నారట. పోనీ హోంమంత్రి అనితేమైనా స్పందిస్తారనుకుంటే ఆమె ఎప్పటిలానే జగన్పై విమర్శలతో సరిపెట్టేశారు. కనీసం జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, కూటమి నాయకులు, అధికారులు ఎవ్వరు కూడా సంఘటనా స్థలం వైపు చూడలేదు. అసలు ఏపీలో ప్రభుత్వం ఉందా? యంత్రాంగం పనిచేస్తుందా? ఇంత పెద్ద ఘటన జరిగితే 17 మంది ప్రాణాలు పోతే వెంటనే స్పందించరు ఎందుకు? వ్యవస్థలు అప్రమత్తం కావు ఎందుకు అని ప్రజలు, విపక్షాలు ప్రశ్నలపైన ప్రశ్నలు వేస్తున్నాయి, విమర్శలపైన విమర్శలు చేసేస్తున్నాయి. అయినా ఎందుకు స్పందించాలి సార్? ఎందుకు స్పందించాలి? అదేమైనా ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్న ప్రభుత్వమా? అక్కడున్నది ఈవీఎంలు ఎన్నుకున్న ప్రభుత్వం. మాకు ఓట్లేసి గెలిపించని ఈ ప్రజల పట్ల మేము ఇలాగే వ్యవహరిస్తామన్నట్లుగా ఈ ప్రభుత్వం తీరు ఉందని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. కాకపోతే మరేంటి సార్, రోజుకో చోట చిత్తు పేపర్లు తగలేయడం, జగన్ తగలబెట్టేశాడని ఆరోపణలు చేయటం, చిత్తు కాగితాలు తగలబడిన చోటుకు ప్రత్యేక హెలికాప్టర్లో డీజీపీ వాలిపోవడం. చిత్తు కాగితాలకు ఉన్న విలువ ఈ ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలకు లేదు సార్. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు ప్రమాదం జరిగితే ఈ రోజు ఉదయం వరకు యంత్రాంగంలో చలనం లేనే లేదు. ఒక్క సమీక్ష లేదు, ఒక్క సహాయ కార్యక్రమం లేదు. బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చే దిక్కు లేదు, వారి కన్నీరు తుడిచే నాథుడు లేడు. అందుకే దీన్ని ఈవీఎం ప్రభుత్వం అనేది. ఆఖరికి ప్రతిపక్షమే పరుగులు తీసి బాధిత కుటుంబాల పక్షాన నిలబడి సహాయ కార్యక్రమాల్లో పాల్గొని మానవత్వం చాటుకుంది. మరి ఈ ప్రభుత్వం ఎందుకుంది? నాడు ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన వెంటనే సీఎం జగన్ స్పందించిన తీరు, సహాయ కార్యక్రమాలు కొనసాగించిన తీరు, బాధితుల పక్షాన నిలబడిన తీరు, ఒక్కో కుటుంబాన్ని ఆదుకున్న తీరు ఇంకా మన కళ్ళ ముందు కదులుతూనే ఉంది కదా సార్. మరి కూటమి సర్కార్ ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది? ఎందుకంటే ఈవీఎం గవర్నమెంట్లో ఇంతే సార్. మీకు మరింత క్లారిటీగా అర్థం కావాలంటే ఓ 10 పాయింట్లలో చెబుతాను, వినండి. పాయింట్ నెంబర్ 1, రియాక్టర్ పేలి 17 మంది మరణించారని తెలిసిన సీఎం చంద్రబాబు వెంటనే ఎందుకు స్పందించలేదు అంటారా? ఈవీఎం గవర్నమెంట్లో ఇంతే. పాయింట్ నెంబర్ 2, వందలాది మంది క్షతగాత్రులు హాహాకారాలు చేస్తున్నారని తెలిసిన హోంశాఖపై సమీక్షలో డీజీపీతో చంద్రబాబు కాలక్షేపం చేశారేంటి అంటారా? ఈవీఎం గవర్నమెంట్లో ఇంతే. పాయింట్ నెంబర్ 3, కార్మికుల శరీరాలు ఛిద్రమయ్యాయని తెలిసిన దానిపై మాట్లాడకుండా జగన్ను విమర్శిస్తూ హోంమంత్రి టైంపాస్ చేశారేంటి అంటారా? ఈవీఎం గవర్నమెంట్లో ఇంతే. పాయింట్ నెంబర్ 4, కార్మికులు, వారి కుటుంబ సభ్యుల రోదనలు రాష్ట్రమంతా వినిపిస్తున్నా జిల్లా మంత్రి, లోకల్ ఎమ్మెల్యేకు ఎందుకు వినిపించలేదంటారా? ఈవీఎం గవర్నమెంట్లో ఇంతే. పాయింట్ నెంబర్ 5, 17 మంది మరణించిన ఘటనలు, బాధితుల కోసం కనీసం ఎయిర్ అంబులెన్స్ కూడా ఎందుకు ఏర్పాటు చేయలేదంటారా? ఈవీఎం గవర్నమెంట్లో ఇంతే. పాయింట్ నెంబర్ 6, చిత్తు కాగితాలు కాలిపోతే ప్రత్యేక హెలికాప్టర్లో డీజీపీ వెళతారు, కానీ 17 మంది చనిపోతే కనీసం అటువైపు చూడరేంటి అంటారా? ఈవీఎం గవర్నమెంట్లో ఇంతే సార్. పాయింట్ నెంబర్ 7, కూటమి ప్రభుత్వంలో చిత్తు కాగితాలకు ఉన్న విలువ 17 మంది అమాయక ప్రజల ప్రాణాలకు లేదేంటి అంటారా? ఈవీఎం గవర్నమెంట్లో ఇంతే. పాయింట్ నెంబర్ 8, ఎల్జీ పాలిమర్స్ ఘటనలు ₹1 కోటి ఇచ్చి చేతులు దులిపేసుకుంటారా అని మాట్లాడి నేడు ఎవరు చస్తే నాకేంటి అని డీసీఎం అంటారేంటి అంటారా? ఈవీఎం గవర్నమెంట్లో ఇంతే సార్. పాయింట్ నెంబర్ 9, చస్తే చచ్చారు కానీ పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ జరిగితే కంపెనీలు పారిపోతాయని సాక్షాత్తు డీసీఎం గారే అనడమేంటి అంటారా? ఈవీఎం గవర్నమెంట్లో ఇంతే. పాయింట్ నెంబర్ 10, ముందు రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రమాదం జరిగితే మరుసటి రోజు ఉదయానికి కానీ వ్యవస్థలు ఎందుకు మేల్కోలేదంటారా? ఈవీఎం గవర్నమెంట్లో ఇంతే. ఈ 10 పాయింట్లు విన్న తరువాత ఇది ఈవీఎం గవర్నమెంటా, ప్రజల గవర్నమెంటా అనేది మీకు చాలా క్లారిటీగా అర్థమైపోయి ఉంటుంది. సార్, నేను ఒక విషయం చెబుతున్నా. నిన్న మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతలపైన సమీక్ష నిర్వహిస్తూ డీజీపీతో సహా ఉన్నతాధికారులు, హోంమంత్రి అందరూ కూర్చొని ఉండగా ఈ సంఘటన జరిగితే కనీస స్పందన ఈవినింగ్ వరకు లేదు, కార్యక్రమం ముగిసేంత వరకు లేదు, ఎవ్వరూ మాట్లాడిన తీరు లేదు. కనీసం సమీక్ష జరపాలి, బాధితుల పక్షం నిలబడాలి, వెంటనే సహాయ కార్యక్రమాలు కొనసాగించాలి, హాస్పిటల్స్కు వారిని తరలించాలి, హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించాలి.
అసలు శిథిలాల కింద ఎంతమంది ఉన్నారు, సహాయ కార్యక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయి, లోకల్గా ఉన్నటువంటి వారు అధికారులు కొంతమంది అక్కడ పరిగెత్తుకొచ్చి చేసినటువంటి సాయం తప్ప జరిగినటువంటి సమీక్ష ఏంటి? చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సమీక్ష ఏంటి? నిన్న మధ్యాహ్నం 1:30 గంటలకు జరిగితే ప్రమాదం, 17 మంది చనిపోతే, శరీర భాగాలు ఛిద్రమైపోయి గోడలపైన, అక్కడున్నటువంటి గేట్లపైన, ఆ ప్రహరీ పైన పడిపోతే కనీసం స్పందించరా? కనీసం పట్టించుకోరా? లోకల్ నాయకులు, మంత్రులు వెళ్ళరా? లోకల్ ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళరా? ఒక్కరు కూడా పరామర్శకెళ్ళరా? సహాయ కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయో చూడరా? సమీక్ష చెయ్యరా? ప్రజల ప్రాణాలకు వీళ్ళిచ్చే విలువ ఇదేనా? రోజుకో చోట చిత్తు కాగితాలు తగలబెట్టడం. మదనపల్లిలో చిత్తు కాగితాలు తగలబడిపోయాయి. పోలవరం ధవళేశ్వరం దగ్గర అక్కడెక్కడో ఒక చిత్తు కాగితం తగలబడిపోయింది. వెంటనే మంత్రి వెళ్ళిపోతాడు, హెలికాప్టర్ వేసుకొని డీజీపీ వెళ్ళిపోతారు చిత్తు కాగితాల కోసం. చిత్తు కాగితాలకు విలువ ఉన్నటువంటి విలువ ఈరోజు ఈ ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలకు లేదు. 17 మంది, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 17 మంది చనిపోయారు సార్. 17 కుటుంబాలు వీధిపాలయ్యాయి. 17 కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. వందలాది మంది గాయపడ్డారు. ఏ శరీర భాగం ఎక్కడ తెగిపడిపోయిందో తెలియని పరిస్థితి ఉంది సార్. శరీర భాగాలు ఛిద్రమైపోయి గోడలపైన పడ్డాయంటే, అక్కడున్న గేట్లపైన పడ్డాయంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో కనీసం మానవత్వం ఉన్న మనసున్నవాడు ఎవరైనా సరే కరిగిపోతాడు, బాధపడతాడు. వెంటనే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ ప్రభుత్వం అలాంటి ప్రయత్నం ఏది చేయలేదు. ఆఖరికి విమర్శలు రావడంతో ఉదయాన్నే చాలా ఫ్రెష్గా, చాలా హాయిగా, చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా పరామర్శలకు బయలుదేరారు. ఈరోజు ఉదయం పరామర్శల జరిగింది ఎప్పుడు? నిన్న మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలు 2 గంటల లోపల జరిగిన ఘటన. ఇది పరిస్థితి. ఒక్కసారి వాళ్ళ ఆర్తనాదాలు, ఆ తల్లుల ఆక్రందనలు, వాళ్ళ శోకాలు, ఆ కన్నీళ్ళు ఏ స్థాయిలో ఉన్నాయో, ఎలా ఉన్నాయో ఈ ప్రభుత్వానికి ఒక్కసారి వినిపించండి ప్లీజ్. నా బిడ్డే దొరికాడా? నాకు కరగట్టు ముందర ఫోన్ చేసేవా కొడుకు? నేను నా కొడుకు ఒక్కడికే దొరికాడు. నా కొడుకే దొరికాడురా. నా కొడుకు నేను చచ్చిపోతానమ్మో. నా కొడుకు లేకుండా నేనేలా బతుకుతామ్మో? నాకున్నా నా బిడ్డను చూసుకుని నేను బతుకుతున్నానమ్మో. నా బిడ్డ, నా కొడుకు నేను ఎలా బతుకును బాబు? బేడంగా బతికేవా బాబు? నా కొడుకు లేకుండా నేను బతకలేను బాబు. నన్ను తీసుకుపోనా, నాతో మాట్లాడేవా? అమ్మ మంగళవారం వస్తానని చెప్పేవా? కొడుకు, నా కొడుకు నేను నువ్వు లేకుండా నేను ఎలా బతుకుంటా కొడుకు? బాబు నా కొడుక. ఇది సార్ మానవత్వం ఉన్న వాళ్ళ ఎవరి కళ్ళలో అయినా కనీసం కన్నీరు ఇలా కారుతుంది. ప్రభుత్వానికి ఉండాలిగా, అధికారులకు ఉండాలిగా, నాయకులకు ఉండాలిగా, లేదు. కేఎస్ ప్రసాద్ గారు సీనియర్ అనలిస్ట్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే రవిచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, గంగారాం గారు సిపిఎం లీడర్ మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. ప్రసాద్ గారు ఆ దృశ్యాలు చూశారు సార్. మానవత్వం ఉన్న ఎవరైనా స్పందిస్తారు సార్. నిన్న మధ్యాహ్నం ఘటన జరిగితే సాయంత్రం వరకు కనీసం సమీక్ష లేదు, ఒక మాట లేదు, ఇలా సహాయ కార్యక్రమాలు చేయండి అని లేదు, అధికారులను పురమాయించింది లేదు, ఏమీ లేదు. ఏంటి ప్రభుత్వం? ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. ముందు చనిపోయిన 17 మంది ప్రాణాలకి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని వేడుకుంటూ, గతంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన అండ్ అచ్యుతాపురంలో ఇవాళ రియాక్టర్ పేలి 17 మంది చనిపోయిన ఘటన చూసుకుంటానండి. నిజంగా చెప్తున్నాను, ఒక ఫ్యాక్టరీ మెయింటెనెన్సెస్ ఇలాంటివన్నీ ఒక స్టిపులేటివ్ టైమ్స్లో కనుక పర్ఫెక్ట్గా కండక్ట్ చేయకపోతే ఆ రియాక్టర్స్ పేలడం ఇవన్నీ సర్వసాధారణంగా చూస్తున్నాం. ఇప్పుడు మనకి జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో కానీ ఈ ఇండస్ట్రియల్ సెగ్మెంట్స్ అన్నింటిలో కూడా ఇవి జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే రియాక్టర్స్ అట్ అన్ పీరియడ్ ఆఫ్ టైం దాని మెయింటెనెన్స్ వేర్ అండ్ టైర్లతో అవి మార్చకపోతే ఇలాంటి ఘోరాలు జరుగుతూ ఉంటాయి. దీనికోసమే ఇండస్ట్రీస్ వాళ్ళు కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుల వాళ్ళని వీళ్ళందరూ సమన్వయపరుచుకొని పీరియాడికల్ ఆడిట్స్ చేస్తూనే ఉంటారు. దాని అవుట్కమ్స్ డెరైవ్ అయ్యి ఇది లాస్ట్ ఎప్పుడు ఆడిట్ జరిగిందో చూడమనండి సార్ వాళ్ళని. ఈ ఇండస్ట్రీస్ ఇన్స్పెక్టర్స్ పర్యవేక్షణలో దీనికి ఖచ్చితంగా రికమెండేషన్స్ ఇచ్చి ఉంటారు. ఇది ఈ రియాక్టర్ మార్చాలి, దీనివల్ల వచ్చే ఉపద్రవాలు ఎలాంటివి ఉంటాయని. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ద వే ఈజ్ రెస్పాండింగ్,
ఏంటి సార్ ఫ్యాక్టరీస్ వెళ్ళిపోవడం ఏంటి? వాళ్ళ ఫ్యాక్టరీస్ ఖచ్చితంగా ఉంటాయి, వాళ్ళకి వేరెంటీర్లు ఏ విధంగా ఉంటాయి వాటి మీద సమీక్ష నిర్వర్తించి ఆ సమీక్ష అవుట్కమ్తో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో వీటి మీద ప్రతి నిమిషం మీటింగ్లు పర్యవేక్షణలు జరుగుతూనే ఉంటాయి. కానీ వీటి మీద వీళ్ళకి సమన్వయం లేకుండా అలా చేస్తే ఫ్యాక్టరీలు వెళ్ళిపోతాయట. ఎందుకు వెళ్ళిపోతాయి సార్? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆడిట్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఆడిట్ జరగాల్సిన అవసరం లేదా? నిపుణులు ఎప్పటికప్పుడు అక్కడ పర్యవేక్షించాల్సినటువంటి అవసరం. నేను చెప్తుంది అదే సార్, సేఫ్టీ ఆడిట్ ఎప్పటికప్పుడు వాళ్ళు నిరంతరం ఇస్తారు. అయితే వాళ్ళు ఇండస్ట్రియల్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు దేనికొంటారు అక్కడ? వీళ్ళు దాన్ని ఏది సమన్వయపరచుకోకుండా ప్రాపర్ టైం బౌండ్ పీరియడ్లో అవి మార్చక వల్ల వచ్చిన ఉపద్రవాలు ఇవన్నీ. అండ్ మోర్ ఓవర్ ఇవాళ మీరు ఒకటి గమనిస్తేనండి, ప్రధానమంత్రి గారు నేను స్పాంటేనియస్గా 2 లక్షల ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేశారు. కానీ వీళ్ళు తీరు కూర్చొని తారలాడింది వాళ్ళ మధ్యాహ్నం. నిన్న మీరు ఏం చెప్పారు సార్ ఇందాక? శాంతి భద్రతల మీద సమీక్ష అన్నప్పుడు ఇది భద్రతా వైఫల్యం మీద వచ్చిన ప్రాబ్లం సార్ ఇది. కరెక్ట్ అయినా లేదు. శాంతి భద్రతలు దేని మీద సమీక్ష నిర్వర్తిస్తున్నారో ఆ శాంతి భద్రతలో భద్రత కొరవై ఈ రోజు ఆ రియాక్టర్ పేలి ఎంత ఉపద్రవం తీసుకొచ్చారు. సో ఈ భద్రతా వైఫల్యాల మీద కూడా సమీక్షిస్తున్న దగ్గర ఇది ఒక ఇన్సిడెంట్ గా ఇమీడియట్ గా దీని మీద ఖండిస్తున్నాం. దీనికి హుటాహుటి నేను ఇప్పుడు ఈ మీటింగ్ 1 గంట సేపు సస్పెండ్ చేస్తున్నాం. దాని మీద ఇమీడియట్ ఎంక్వైరీకి కాల్ఫర్ చేస్తున్నాను. అండ్ సంబంధిత నీరెస్ట్ అధికారులు, సంబంధిత ఎమ్మెల్యేలు అక్కడ ఒకటౌట్ని అక్కడికి వెళ్ళి వాళ్ళ రక్షణ కార్యక్రమాలు చూడండి, హాస్పిటల్స్ కోఆర్డినేట్ చేసి ఇవన్నీ చేయండి అని చెప్తే ఒక దీనిగా ఉంటుంది. నేను సీఎంఓ ఆఫీస్ నుంచి కానీ చీఫ్ మినిస్టర్ గారు కానీ సంబంధిత హోంమంత్రి కానీ నాకు హోంమంత్రి గారిని చూస్తే నిజంగా 2 సార్లు దండం పెట్టాలనిపిస్తుంది. పెట్టుకున్నారు. నేను అంటుంది అదే సార్, చిన్నప్పుడు టీచర్ గా పనిచేశారు కానీ పిల్లలకు ఆవ్యాసం నేర్పినట్టుగా ఉంది. అదే ఆవ్యాసం కట్టుబడి మొదట ఈ అచ్యుతాపురం రియాక్టర్ పేలింది దాని దగ్గర నుంచి ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద స్విచ్ ఆన్ అయిపోయి ఆ ఆవ్యాసం చెప్తూనే ఉంటారు ప్రతిసారి ఆవిడ. మీరు దేనికి సంబంధించిన విషయాన్ని చూసుకుంటే వీరు ఈ శాంతి భద్రతల సమస్యలో కూడా ఈ భద్రతా వైఫల్యాలు ఇండస్ట్రియల్ జోన్లో కూడా, బికాజ్ యువర్ ద చీఫ్ మినిస్టర్, యువర్ హ్యావింగ్ ద చైర్ రైట్ నౌ. ఆ చైర్కి భద్రత కల్పించవలసిన అన్నిటి మీద పూర్తి అవగాహన ఉండాలి. ఈ నిజంగా 2 నెలల పైచీలకు వచ్చిన ఈ గవర్నమెంట్లో సమీక్ష నిర్వర్తిస్తూ దాని ఏమంటారు ఇండస్ట్రియల్ వారీగా ఉన్న మంత్రి కానీ లేదంటే వీళ్ళు కానీ సత్వరం గత ప్రభుత్వంలో పోనీ వేరంటేరో లేకపోతే మెయింటెనెన్స్ లేదన్నది అవుట్కమ్ మీద మాట్లాడకుండా ఎంతసేపు ఏంది ఈ బ్లేమ్ గేమ్ ఏంటి నాకు అర్థం కదా. నిన్న జరిగినటువంటి సమీక్ష మొత్తం కూడా జగన్ పాలనలో వైఫల్యాలంట, జగన్ చేతులెత్తేసిన విధానాలంట, అప్పుడు ఏమేమి జరిగాయంట, ఇప్పుడు కంటి ముందు జరిగితేనే మీరు స్పందించింది. జగన్ పాలన పైన మాట్లాడుకుంటూ సాయంత్రం వరకు టైం వేస్ట్ చేసి మీరు చక్కని పాయింట్ చెప్పారు సార్. దానికి ఒక ప్రూఫ్ నేను చూపిస్తాను. ఉదయం నుంచి సమీక్ష జరిపారు కదా, రాత్రి 8:29 8:29 రాత్రి సీఎంఓ ఎక్స్లో పోస్ట్ చేసింది. రాష్ట్ర హోంశాఖ సంబంధిత అంశాలపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు తదితరులు హాజరయ్యారు. మరి దీనిపైన సమీక్ష ఎక్కడ? రాత్రి 8:30 పెట్టినటువంటి మీ పోస్టులో విశాఖలో జరిగినటువంటి ఘటన పైన ఈ రకంగా సమీక్షించాం, ఈ రకంగా మాట్లాడాము, ఈ రకంగా అధికారులను పురమాయించాము, సహాయ కార్యక్రమాలు ఈ రకంగా కొనసాగుతున్నాయన్న మాట లేదే మీ దగ్గర? రాత్రి 8:30 కూడా లేకపోతే ఎలా? మధ్యాహ్నం 1:30 2 గంటల మధ్యలో అక్కడ ప్రమాదం జరిగితే రాత్రి 8:30కి సీఎంఓ పెట్టినటువంటి ట్వీట్లో, ఆ ఎక్స్లో పెట్టినటువంటి పోస్టు చూస్తే ఎక్కడా ఆ మాట లేదు. ఈ మధ్యకాలంలో ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డిని మనం తిట్టాలి, ఆయన ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యారో చెప్పుకోవాలి, అవే చెప్పుకుంటూ కూర్చున్నారు. పోనీ మంత్రి గారు, హోంమంత్రి గారు వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత ఎంత ఖర్చు అవుతోంది, విజయమ్మ గారికి భద్రత ఎంత ఖర్చు అవుతోంది, భారతి గారికి ఎంత ఖర్చు అవుతోంది, ప్రాణాలు పోయాయి మేడం, అనిత గారు ప్రాణాలు పోయాయి, 17 ప్రాణాలు. మీకు వాళ్ళ భద్రతకి ఎంత ఖర్చులు పెట్టారనే విషయాలు మీరు తర్వాత చెప్పుకోండి. ప్రజలకు కావాల్సింది ఇప్పుడు అది కాదు. ఈ 17 ప్రాణాల కోసం అక్కడ జరిగినటువంటి ఘటనలో ప్రభుత్వం ఏం సహాయక చర్యలు చేపట్టింది, ఏం సమీక్ష నిర్వహించిందనే మాట మీరు ఎందుకు చెప్పలేకపోయారు? కనీసం 8:30కు పెట్టినటువంటి ట్వీట్లో కూడా ఎక్కడ ఆ సమీక్ష జరిపినట్టు ఒక్క మాట కూడా కనపడట్లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడుకుంటూ కూర్చుంటే ఇవి ఎవరు చూస్తారు? ప్రభుత్వ బాధ్యత అదొకటేనా? సపరేట్గా పెట్టుకోండి మీరు ప్రెస్ మీట్లు. ఇప్పుడు ఇది సార్ 8:30 పెట్టినటువంటి. మీరు 8:30 గంటల గురించి చెప్తున్నారు సార్. వాళ్ళు అక్కడ ఇందాకలాలో హృదయ విదారకంగా వాళ్ళు ఏడుస్తున్న ఉదంతం చూస్తే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి కనీసం బాడీలు హ్యాండ్ ఓవర్ చేయడానికి కూడా వాళ్ళ రికవరీ ప్రాసెస్సే లేదు. ఇంకా క్షతగాత్రులు ఇంకా కింద ఆ బిల్డింగ్ కింద ఎంతమంది ఉన్నారో అర్థం కావట్లేదు. మోర్ ఓవర్ మీరు ఇవాళ సమీక్ష నిర్వర్తించుకొని పోయిన దేవుడు ఎరుగు, ఇమీడియట్ తక్షణ సహాయం లేకపోతే ఉపశమనం ఏదో మాడాలి కదా. ఓ పిఎంఓ రెస్పాండెడ్ 2 లక్షల ఎక్స్గ్రేషియా ఇమీడియట్గా అనౌన్స్ చేసింది. వీళ్ళు కాంట్రడిక్షన్. పొద్దున్న కలెక్టర్ గారేమో జానీ మేడం గారు క్లియర్గా చెప్పారు 1 crore దాకా కాంపన్సేషన్ అని.
ఇవాళేమో చీఫ్ మినిస్టర్ గారు వచ్చి కంపెనీ వాళ్ళు పే చేస్తారంటే, అనిత్ గారేమో కంపెనీ వాళ్ళు మాకు రెస్పాండ్ అవ్వట్లేదంటే ఇవాళ అమెరికా టైంకి ఈ టైంకి ఎంత తేడా ఉంటుందండి? అందులో ఆ డైరెక్టర్లు ఎవరో రెడ్డి అనే పేరు ఉందంట. కాబట్టి రెడ్డి కాబట్టి మొత్తం వీళ్ళే చేశారు, ఏదో చేశారు. రెడ్డి రెస్పాండ్ కాడు, రెడ్డి రెస్పాండ్. అప్పుడే వీళ్ళు సోషల్ మీడియా స్టార్ట్ చేసేసింది. డైరెక్టర్లు 10 మంది ఉంటే 10 మందిలో ఒక రెడ్డి అని ఉంది సార్ తోక. అది తప్పో ఒప్పో నాకు తెలియదు, రెడ్డి అని ఉంది అంతే. సోషల్ మీడియా స్టార్ట్ చేసింది, రెడ్డి పేల్చేశాడు, చంపేశాడు, పారిపోయాడు, అమెరికాలో ఉన్నాడు, ఇంక మాట్లాడు. ఇది లాస్ట్ టైం కూడా ఎల్జీ పాలిమర్స్ కూడా విజయసాయి రెడ్డి గారు చుట్టూ తిప్పారు కదా దానికి అదంతా. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఏదో ఒక ఏ వంకలేనమ్మ డొంకటి కేడిసిందని ఓ డొంక కావాలి వీళ్ళకి. సో ఇక్కడ మీకు ఖచ్చితంగా ఏంటంటే శాంతి భద్రత దగ్గర స్ట్రాటజికల్గా హోంమంత్రి శాఖ మీద అని చెప్పారు. భద్రత అన్న సంబంధించిన అంశాన్ని అండర్లైన్ చేసి ఉంటే ఖచ్చితంగా ఇట్ వుడ్ హావ్ బీన్ అడ్రస్డ్ ఎస్టర్డే ఇట్ సెల్ఫ్. సో ఈ భద్రతా ప్రమాణాలు పాటించిన దానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి కూడా తక్షణం ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి మేము ఖచ్చితంగా ఒక స్క్రూటనింగ్ టీమ్ని ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి మేము ఇచ్చేస్తూ ప్రతి ఫ్యాక్టరీని మేము ఇన్వెస్టిగేషన్స్ దీంట్లో తీసుకుని ఇట్లాంటి భద్రతా ప్రమాణాలు పాటించిన వాటి మీద తక్షణ చర్యలు ఉంటాయని ఒక చేతావని ఇస్తే అట్లీస్ట్ మిగిలిన కంపెనీ వాళ్ళని అరెక్ట్ అవుతారు కదా సార్. సో ఇవేవి మాట్లాడకుండా వాళ్ళు వెళ్ళిపోతారని వీళ్ళెందుకు ఎక్స్క్యూజెస్ తీసుకుంటారు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక కంపెనీ వాళ్ళు దేనికి వెళ్ళిపోతున్నారు, కొత్త ఎక్విప్మెంట్స్ని మార్చుకోలేక వెళ్ళిపోతున్నారు అనేది తేటతెల్లం అవుతుంది. మెయింటెనెన్స్ లేదు, వేరంటేర్ ఉన్నదానికి వాళ్ళకి ఇమీడియట్ రీప్లేస్మెంట్స్ మీద కూడా అవగాహన లేదన్న దాని మీద మరి భద్రతా ప్రమాణాలు పాటించవలసిన దగ్గర చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వమే కదా. ఎందుకంటే ప్రభుత్వం మాన ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కంపెనీలోకి వెళ్ళి పనిచేస్తున్నారంటే భద్రతా ప్రమాణాలు పాటించిన కంపెనీలోకి వెళ్ళి ఇది వెళ్ళి ఇక్కడ చచ్చిపోయి వస్తే దానికి ఇదేంటి? పీపుల్ ఆర్ నాట్ లివింగ్ ఫర్ ఎక్స్గ్రేషియా కదా. ఇందాక హృదయ విదారకంగా ఆవిడ బాధపడుతుంది కూడా, కొడుకు కావాలని నడుస్తుంది ఆవిడ, నా కాంపన్సేషన్ కావాలని నడవట్లేదు కదా ఆవిడ. దిస్ ఇస్ నాట్ ఫేర్. సో ఇది ఏంటైతే ఈ విధమైన చర్యలు పునరావృతం కాకుండా ఉండడానికి ప్రభుత్వం ఒక భరోసా ప్రజలకు ఇచ్చే కార్యక్రమానికి నాంది పలకాలి. అది నిన్న మధ్యాహ్నం 2 గంటలకు అట్లీస్ట్ 1:30కి జరిగినప్పుడు లంచ్ బ్రేక్ ఉంటారు కదా, ఆ టైంలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేరు. కరెక్ట్, ఇన్స్టెంట్ డైరెక్షన్స్ ఇవ్వాలి కదా. మనం టీ కాఫీలు దాగి బిస్కెట్లు తినే టైంలో చెప్పచ్చు. చాలా మంచి పాయింట్. ఇప్పుడు ఆ టైంలో దాన్ని ఖండిస్తూ ఇది ఈ విధంగా ఉంది, తక్షణ చర్యలు చేపట్టడం, వాళ్ళకి ఆదుకునే కార్యక్రమం ప్రభుత్వ పరంగా మా బాధ్యత ఉంటుంది. ఈ భద్రతా లోపాలను ఇక మీద పునరావృతం కాకుండా మిగిలిన ఇండస్ట్రీస్ని కూడా మేము అలర్ట్ చేస్తామని చెప్పుకునే ఉదంతం ఉంటే దానికి భరోసా అంటారు. ఇక్కడ ఎక్కడో కూర్చున్నాడు ఎవరికైనా అదే ఈ ప్రభుత్వం విధమైన చర్యలు తీసుకుంటుందని సాటిస్ఫాక్షన్తో ఉంటారు. అవేవి లేకుండా వీళ్ళు దొంగ నాటకాలకు సంబంధించి అందులో రెడ్డి ఉన్నాడు, ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, గత ప్రభుత్వం ఏంది ఆవ్యాసం ఏంటి నాకు అర్థం కదా. ఇక పవన్ కళ్యాణ్ గారు గడ్డం పెంచి మరీ మాట్లాడుతున్నారు. ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఏం చెబుతున్నారో అస్సలు ప్రజలకి అర్థమై చావట్లేదు. ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో చనిపోయినా, లేకపోతే అత్యాచారాలు జరిగినా, లేకపోతే ఇంకేమన్నా జరిగినా, చంపేసిన ఆ లిస్ట్ అంతా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో వేసేస్తారు ఆయన. పైగా దొంగ ప్రేమ ఎలా ఉంటుంది, దొంగలు ఏ విధంగా ప్రేమ చూపుతారనే దానికి ఇప్పుడు కాసేపట్లో మీకు ఒక నిదర్శనం చూపి. ఎల్జీ పాలిమర్స్ ఘటన సమయంలో పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు ఎలా ఉంది. ఈరోజు 17 మంది చనిపోతే 17 మంది చనిపోతే, శరీర భాగాలు ఛిద్రమై గేట్లపైన గోడలపైన పడిపోతే పవన్ కళ్యాణ్ గారు స్పందించినటువంటి తీరు నేను చెప్పడం కంటే మీరు చూసి మీరే ఆయనకి కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. ఆయనకి తెలియజేయండి సార్. ఓట్లు వేసుంటే, ఒకవేళ ఓట్లు ఎవరన్నా వేసుంటే అది మీ బాధ్యతగా తెలియజేయండి. ఓట్లు లేకపోతే వదిలేయండి. చాలా గొప్ప నాయకులు చేతులు ఎత్తి దండం పెట్టాలి. ఆ రోజు ₹1 ఇచ్చి తప్పించుకుంటే సిగ్గుందా మీకు, అది ఇది మాట్లాడారు. మరి ఇప్పుడు కూడా ₹1 ఇస్తామంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఆ మాట చెప్తారో లేదో తెలియదు. పైగా ఈ సేఫ్టీ మెజర్స్ సంబంధించినటువంటి ఆడిట్ నిర్వహిస్తే పరిశ్రమలు పారిపోతాయంట. అంటే మేము అది చెయ్యము, చంద్రబాబు నాయుడు గారిని నిలదీయము, పేలేవి పేలుతూ ఉంటాయి, చచ్చేవాళ్ళు చస్తూ ఉంటారు, మాకు పరిశ్రమలే ముఖ్యం. ఇలా మాట్లాడే నాయకుడు మనకి ఉప ముఖ్యమంత్రి గారు. దయచేసి సార్, మీ వ్యాఖ్యల్ని నాడేం మాట్లాడారు, నేడేం మీరు మాట్లాడుతున్నారు ఒకసారి మీరు కూడా చూసుకోండి. ప్రజలకు కూడా చెప్పాను, మీరు కూడా ఒకసారి చూడండి. రవిచంద్రారెడ్డి గారు, ఏంటి సార్ ఇంత పెద్ద దుర్ఘటన జరిగితే, ఇంతమంది ప్రాణాలు పోతే, ఇన్ని కుటుంబాలు వీధిన పడితే, ఇంతమంది గాయపడితే, శరీర భాగాలు ఛిద్రమైపోతే ఈ ప్రభుత్వం స్పందించిన తీరు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి దగ్గర వరకు, అలాగే హోంమంత్రి వరకు, అసలు ఏంటి సార్ అసలు ఈ ప్రభుత్వం స్పందించిన తీరు పైన ఏం చెప్తారు? సార్ ఈశ్వర్ గారు నమస్కారం. మీకు, కేఎస్ ప్రసాద్ గారికి, గంగారావు గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులందరూ నమస్కారం. సార్, రాష్ట్రంలో నడుస్తున్న ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమా కాదా అనే సందేహాలు ఆల్రెడీ మొదలయ్యాయి. దానికి అనేక సాక్ష్యాలు సమకూరుతూనే ఉన్నాయి. మీరు అన్నారు
ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అయితే స్పందించాలి కదా. వాళ్ళు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా వాళ్ళకి వాళ్లే భావించట్లేదు. ప్రజలు అంత పెద్ద మ్యాండేట్ ఇస్తే సెలబ్రేట్ చేసుకోలేని వాళ్ళు, నేను గతంలో కూడా చెప్పా, యూనిట్ టెస్ట్ ఫెయిల్, అసైన్మెంట్ ఫెయిల్, క్వార్టర్లీ ఎగ్జామ్ ఫెయిల్, హాఫ్ ఇయర్లీ బాయ్కాట్ చేశారు, యాన్యువల్ ఎగ్జామ్కి స్టేట్ ర్యాంక్ వచ్చింది. కాబట్టి ఆ స్టేట్ ర్యాంక్ రావడానికి మనకు తెలుసు మీనా గారి కారణమని, దాన్ని నెక్స్ట్ ఫేజ్లో మాట్లాడుతాను. కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం కనీసం ఛాయ్ తాగే సమయంలో కూడా ఇది దిగ్భ్రాంతికరం అని కానీ దురదృష్టకరమైన సంఘటన. అక్కడ బాధితులకి మా ప్రభుత్వం ఆసరాగా ఉంటుంది, భరోసా కల్పించే ప్రయత్నం చేస్తాం. వెంటనే జిల్లా మంత్రి, నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే, పక్కనున్న ఎమ్మెల్యే వెళ్లి ఆ బాధితుల్ని పరామర్శించడంతో పాటు వాళ్ళకి కావలసిన రిక్వైర్మెంట్ని ప్రొవైడ్ చేయమని చెప్పలేని దుర్భరమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం యొక్క మైండ్ సెట్ ఉంది. దాంతోపాటు ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ, చిన్నగా అధికారంలోకి ఎలా రావాలని నేర్చుకున్న పార్టీ, 21కి 21 గెలిచామని జబ్బలు జరుచుకుంటున్న పార్టీ ఏ విధంగా గెలిచిందో మళ్ళీ చెప్తా మీకు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి పోటీ చేస్తాడో ఆఖరి దాకా తెలియదు. కానీ 21కి 21 స్ట్రైక్ రేట్ అండి. మీనా గారి పుణ్యం. ఖచ్చితంగా కూడా అచ్యుతాపురంలో ఎసెన్షియా ఫార్మా కంపెనీ యజమానిగా పేర్కొన్న కిరణ్ రెడ్డి తీరుపై అనుమానాలంట. క్రిమినల్ కేసు నమోదు చేసి ప్రభుత్వం ఎంక్వైరీ మొదలుపెట్టిందంట. హోంమంత్రి గారు ఫోన్ చేశారట, ఆయన స్పందించలేదట. అంటే ఆయన స్పందిస్తే ఏం మాట్లాడుకోవాలనుకున్నారో మాకు తెలియదు. కానీ సోషల్ ఆడిట్ చేసినా, సేఫ్టీ ఆడిట్ చేసినా ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతాయని పరిశ్రమలో ఉన్న వాటిని నిలబెట్టడం తప్ప. మాట బాగుంది మీరు అన్న దాంట్లో. ఒకవేళ ఆయన స్పందిస్తే ఏం మాట్లాడుకోవాలనుకున్నారు, ఇదేదో కొంచెం తేడాగా అనిపిస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ దేర్ ఇంట్రెస్ట్ లైస్ ఆన్. దానికోసమే నిన్నంతా కాలయాపన చేశారు, పదే ప్రయత్నించినట్టున్నారు. లావాదేవీల కోసమా, లాభం కోసమా? అందుకనే ఏ స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారో తెలుసు. అలాగే స్టేట్మెంట్ హోల్డ్ అతను నాకు టచ్ లోకి రాలేదంటున్నారు చంద్రబాబు నాయుడు. అతను టచ్ లోకి రావాలంట, అతనే టచ్ లోకి వస్తే ఏం మాట్లాడుకోవాలనుకున్నారు? ముందు బాధితులకు భరోసా ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఆయనతో మాట్లాడి అర్జెంటుగా చేసేదేంటి సార్? మళ్ళా ఇంకో విచిత్రం చెప్పాలి మీకు. సార్ ఈశ్వర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. దీంట్లో 7 మంది డైరెక్టర్లు ఉన్నారు సార్ ప్లీజ్ అలో 1 మినిట్ సార్. పురుషోత్తమన్ వరదరాజన్ ఒక డైరెక్టర్, సురేష్ చంద్ర పార్థాని ఒక డైరెక్టర్, యాదగిరి ఆర్ పెండ్రి ఒక డైరెక్టర్, పెండ్రి కిరణ్ రెడ్డి ఒక డైరెక్టర్, వివేక్ వసంత్ సావే ఒక డైరెక్టర్, దండు చక్రధర్ ఒక డైరెక్టర్, అజిత్ అలెగ్జాండర్ జార్జ్ ఒక డైరెక్టర్. ఈ 7 మంది డిజిగ్నేషన్ డైరెక్టర్గా ఉంది. మరి మేనేజింగ్ డైరెక్టర్గా వాళ్ళకి ఏమన్నా కాగితాల్లో కిరణ్ రెడ్డి పేరు ఉందేమో మాకు తెలీదు. కానీ కొస పేరు మాత్రం రెడ్డి ఉంది. రెడ్డి ఉంటే చాలు. వీళ్ళకి తెలియదు ఏంటంటే యాదగిరి ఆర్ పెండ్రి కూడా రెడ్డే, కానీ ఆర్ అని పెట్టాడు, రెడ్డి అని పెట్టకుండా. కాబట్టి అర్జెంటుగా కిరణ్ రెడ్డిని పికప్ చేశారు. ఓకే, ఆయన మీద క్రిమినల్ కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నాం, ఆయన స్పందించట్లేదు. మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు. మీరు ప్రయత్నం చేసుకోండి అయ్యా బాబు, కేసు పెట్టుకోండి. రెడ్ అయితే ఖచ్చితంగా పెడతారు, పెట్టుకోండి. రెడ్లను వేధించే తీరు రాష్ట్రంలో రెడ్లందరికీ కనువిప్పు. ఒక అటెండర్ని కూడా, ఒక డ్రైవర్ని కూడా స్పేర్ చేయకుండా, ఒక డీజీపీ లెవెల్ నుంచి, ఒక చీఫ్ సెక్రటరీ లెవెల్ నుంచి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ, కలెక్టర్ కానీ ఎక్కడా రెడ్లు లేకుండా ఏదైతే కక్ష కట్టి ఉన్నారో రాష్ట్రంలో ఉన్న అందరు రెడ్లకి కనువిప్పు కలుగుతుంది. రాబోయే 4 సంవత్సరాల్లో రెడ్ల తిరుగుబాటు ఏంటో మీరు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి నెల్లూరులో 10కి 10 సీట్లు గెలవలేదు. నెల్లూరులో ఏకీకృతంగా రెడ్లందరూ తెలుగుదేశం పార్టీకి పనిచేయబట్టి 10 సీట్లు గెలిచింది. ఫస్ట్ టైం ఇట్ సెల్ఫ్ ఫర్ తెలుగుదేశం హిస్టరీ. అలాంటి సీన్లు ఇంకెప్పటికీ జీవితంలో రిపీట్ కావు. తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పే సుభాషితాలు చూడండి. ఆయన డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నాడు సార్. ఒకటి యాక్టర్గా, ఒకటి డిప్యూటీ సీఎంగా ప్లే చేయడంతో పాటు ఇప్పుడు డబుల్ స్టాండర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ రోజున ఎల్జీ పాలిమర్స్ విషయంలో ₹1 కోటి ఎక్స్గ్రేషియా వెంటనే అనౌన్స్ చేయడంతో పాటు అదే రోజు మధ్యాహ్నానికల్లా విశాఖపట్నానికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పరామర్శించడానికి వెళ్తే ఎద్దేవా చేయడంతో పాటు ₹1 కోటి ఎవరికి కావాలి, మేము 2 కోట్లు పోగేసి సందాలు ఇస్తాం, వాళ్ళ ప్రాణాలు తెచ్చిస్తామని అడిగిన పెద్ద మనిషి ఈ రోజు ₹1 కోటి అనౌన్స్ చేశారు. కానీ ₹1 కోటి అనౌన్స్ చేసింది ఎప్పుడు? ₹1 కోటి మొత్తం వాళ్ళు ఇస్తున్నారా, లేకపోతే
కంపెనీ నుంచి రాబట్టే ఇస్తామని చెప్తున్నారా? షరతులు వర్తిస్తాయని సార్ 50% ఆఫ్ అని, లేకపోతే 1 to 1 ఫ్రీ అని ఏదైతే కంపెనీలు ఆఫర్లు పెడతాయో ఆ విధంగా కండిషన్ సప్లై కింద చిన్నగా రాసి పైన ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించి పోస్ట్ మార్టం పూర్తవగానే ఆ బాధితులకు ₹1 ఇచ్చే బాధ్యత నాదని చంద్రబాబు నాయుడు గారు ఆ బాధితులకు చెప్పి ఆయన వెళ్లిపోయిన తర్వాత కలెక్టర్లు మీ పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత ఆ బాడీస్ కి 10,000 ఇస్తాం తరలించేందుకు డెడ్ బాడీని. కానీ ఇంకా మాకు రావాల్సిన సమాచారం ఉంది, సమాచారం లోపం వల్ల మేము ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేమని చెప్పి చేతులు దులుపుకున్న తీరు పవన్ కళ్యాణ్ కనపడడం లేదు. కన్వీనియంట్ గా ఎందుకు కనపడడం లేదో తెలుసా సార్? ఈచ్ అండ్ ఎవ్రీ ఫెయిల్యూర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎంజాయ్డ్ బై పవన్ కళ్యాణ్ టు టేక్ ఏ ఛాన్స్ టు క్లెయిమ్ యాజ్ అపోజిషన్ లీడర్ ఇన్ కమింగ్ 2 years 3 years. హీఈస్ ప్లానింగ్ ఫర్ దట్. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎత్తుగడ ఈ ఫెయిల్యూర్లతో ఆయనకు సంబంధం లేదు, ఎంజాయ్ చేస్తున్నాడు, ఎక్కడా ప్రశ్నించట్లా. ఇచ్చిన మేనిఫెస్టో ప్రజాగళం పేరుతో ఇద్దరు నాయకులు కలిసి మంచి ముఖ చిత్రంతో మంచి నవమోహాలతో ఇచ్చిన మేనిఫెస్టో జాయింట్ గా అమలు చేయాల్సిన కార్యక్రమాల్లో ఒక్క కార్యక్రమం అమలు చేయకపోయినా ఒక్కదానికి కూడా ప్రశ్నించడం లేదంటే ఈ కుమ్మక్క రాజకీయం దేనికోసం? ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో ముఖ్యంగా మీరు ఇందాక అన్నారు ఈ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడింది కాదు, దానికి ఖచ్చితంగా సాక్ష్యాధారాలు దొరుకుతున్నాయి. దాని గురించి ఈసారి అవకాశం ఇవ్వగానే స్పందిస్తా. రైట్ గంగారాం గారు, ఇంత పెద్ద విషాదకర ఘటన జరిగిన తరువాత ప్రభుత్వం స్పందించినటువంటి తీరు ఎలా అనిపిస్తోంది సార్? అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి అతి పెద్ద పారిశ్రామిక ఘోర విపత్తు అనేటువంటిది విశాఖపట్నంలో జరిగింది. బహుశా 20 ఏళ్ల కాలంలో ఇంత పెద్దది ఈ విశాఖపట్నంలో జరగలేదు. దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు అధికారంలో చేపట్టి వచ్చిన తర్వాత ఇదో 5వ ఇన్సిడెంట్ అదే ప్రాంతంలో జరిగినటువంటిది. ఒక 4 రోజుల క్రితం ఆ పక్కనే ఇంకొక ఫార్మా కంపెనీలో 4 చనిపోయారు 4 రోజుల క్రితం. ఓకే. ఇంకొక 20 రోజుల క్రితం ఇంకొకరు చనిపోయారు. ఈ 4 రోజుల్లోనే 3 చోట్ల రియాక్టర్స్ పేలిపోయి గాయాలు పాలైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఘటన అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం యొక్క కళ్ళు తెరిపించింది. ఎందుకంటే ఈ ఫార్మా కంపెనీలు అనేటువంటివి పెద్ద ఎత్తున సేఫ్టీ మెజర్స్ అనేటువంటి ఏ ఒక్కడు కూడా పాటించడం లేదు. రెండవది భద్రతా ఆడిట్ అనేటువంటిది జరపటం లేదు. మూడవది సోషల్ ఆడిట్ కూడా జరపటం లేదు. అసలుకి ఏ ఒక్కరిని కూడా ఏ అధికారిని కూడా లోపల కూడా ఎలో చేయనటువంటి పరిస్థితులు అనేటువంటివి ఈ కాలంలో ఇంకా పెరిగిపోయినాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వము స్పందించాల్సినటువంటి పద్ధతుల్లో స్పందించట్లేదు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం ఈరోజు వచ్చారు, మీడియాతో మాట్లాడాడు, బాధితులతో కూడా మాట్లాడినటువంటి పద్ధతి ₹1 ఇస్తే సరిపోతుందా? ₹1 ఇస్తే ప్రాణాలు తీసుకురాలేరు కదా. కానీ భవిష్యత్తులో ఈ ఫార్మా ఏరియాలో ఫార్మా కంపెనీలు ఉండే పరవాడ కానీ అచ్యుతాపురం కానీ రాంబిల్ ఈ ప్రాంతంలో దాదాపు 60,000 మంది కార్మికులు ఈ ఫార్మా కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళ యొక్క ప్రాణాలకి నేను రక్షణ కల్పిస్తాను. ఈ కంపెనీల్లో ఉండేటటువంటి అనేక లోటుపాట్లు నేను సవరిస్తాను. ప్రతి నెల ఇన్స్పెక్షన్ అనేటువంటిది చేపిస్తాను. ప్రతి సంవత్సరం కఠినంగా ఈ సేఫ్టీ ఆడిట్ అనేటువంటిది సోషల్ ఆడిట్ అనేటువంటిది జరిపిస్తాము. కార్మిక చట్టాలు అనేటువంటి అమలు చేస్తాము. పొల్యూషన్ డిపార్ట్మెంట్ని కూడా మేము రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేపించి ఆ లోటుపాట్లన్నింటిని కూడా సవరించేటటువంటి చర్యలు చేపట్టి కార్మికుల యొక్క ప్రాణాలను మేము కాపాడుతామనేటువంటి ప్రకటన చేయాలి. అటువంటి ప్రకటన చేయలేదనే దానికి ఒక రీజన్ ఉంది. మీరు ఆశించవచ్చు సార్, మీరు ఆశించడంలో తప్పు లేదు, నేను ఆశించడంలో తప్పు లేదు. అలాంటి ప్రకటన రావాలి కాదు, అలాంటి ప్రకటన రావాలి, కానీ రాలేదు. ఎందుకు రాలేదంటే ఇలాంటి పనులన్నీ చేస్తే మీరు చెప్పినవన్నీ ఏ పాయింట్స్ అయితే వరుసగా చెప్పుకుంటూ వచ్చారు, ఇవన్నీ చేస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయట డిప్యూటీ సీఎం గారు చెప్పారు. దాంతో పాటు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. ఈ ఆడిట్ జరిపిస్తే కంపెనీలు వెళ్ళిపోతామని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒకవైపున మృతదేహాల దగ్గర బంధువులు అందరూ కూడా తీవ్రమైనటువంటి బాధపడుతూ ఉంటే అక్కడే పక్కనే ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడినటువంటి పద్ధతి అనేటువంటిది చాలా ఆశ్చర్యకరంగా ఉంది, చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నది. భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ప్రమాదాలకి అనేక 100 మంది ప్రాణాలు కోల్పోయేటటువంటి విధంగా దారి తీసేలాగా ప్రకటన ఉందని మేము భావిస్తున్నాం. అందులో ఆయన చెప్పింది ఏమిటంటే
బాధితులు నేను ఇందాక చెప్పినటువంటి విషయాలన్నిటి జోలికి వెళ్లకుండా ఆంధ్ర రాష్ట్రం ఇంకా వేగంగా అభివృద్ధి కావాలి. వేగంగా అభివృద్ధి కావాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జరగాలి, కానీ ఈజీ ఆఫ్ బిజినెస్ డూయింగ్ కాదు. కావాల్సినటువంటిది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటిది కావాలనేటువంటిది ఆయన ముందుకు తీసుకొచ్చారు. చాలా మంది విలేకరులందరూ కూడా దానికి అభ్యంతరం చెప్పి ఇది చాలా కరెక్ట్ కాదండి, ఈ సందర్భంగా మీరు మాట్లాడినటువంటి పద్ధతి కరెక్ట్ కాదనేటువంటిది చంద్రబాబు నాయుడు గారిని నిలయటం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, మీరు మీ మైండ్ సెట్ మాడాలి, అందువలన మీరు పరిశ్రమలకు అనుకూలంగా లేరనేటువంటి విధంగా మాట్లాడుతానని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. పరిశ్రమలు అనేటువంటివి ఈ రోజు మచ్చు గృహాలుగా కార్మికుల యొక్క ప్రాణాలను బలి తీసుకునేటటువంటి లాగా ఉన్నాయి. వాటిని సరిచేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు తిరిగి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి పేరుతోటి ఇంకా కార్మికులకి, పారిశ్రామిక అధిపతులకి ఎటువంటి చట్టాలు కూడా అమలు చేయకుండా యథేచ్ఛగా మీరు కార్మికులు లూటీ చేయండి, కార్మికుల ప్రాణాలు పోయినా మీకు అండగా ఉంటామనేటువంటి సంకేతం ఇండైరెక్ట్ గా ఇవ్వటం అనేటువంటిది చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు కేవలం కంపెనీలు వస్తేనే దేశం అభివృద్ధి అవుతుంది, ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్తుంది అనేటువంటిది చాలా తప్పు. పరిశ్రమ అంటే అందులో ఉండేటటువంటి కార్మికులు, వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉండాలి, వాళ్ళకి వేతనాలు అనేటువంటిది పెరుగుదల ఉండాలి, వాళ్ళకి యొక్క ప్రాణానికి భద్రత అనేటువంటి కలిగించాలి, సామాజిక భద్రత అనేటువంటిది కలిగించాలి. ఇవన్నీ వదిలేసి కంపెనీలు అనేది ఈ 2 నెలలు కొట్టి దాని చుట్టూ తిరిగేసి కార్మికులు ఏం కష్టాలు పడుతున్నారు, వాళ్ళ ప్రాణాలు ఏమిటి, వాళ్ళ ఇబ్బందులు ఏమిటి, వాళ్ళ జీతభత్యాలు ఏమిటి, కార్మిక చట్టాలు ఏమిటి అమలు కావటం లేదు, వీటిని ఎలా అమలు చేస్తామనేటువంటి మాటలు మాట్లాడకుండా ఈ రోజు యజమానుల పక్షాన్ని నిలబడిపోయి ఏకపక్షంగా మాట్లాడుతూ కంపెనీలు వచ్చేస్తే మేము కంపెనీలకి ఆ దేశం వెళ్ళి ఈ దేశం వెళ్ళి తీసుకొస్తాం, లేదు శ్రీ సిటీలో 14 కంపెనీలు మేము ప్రారంభించామంటే ఈ కంపెనీలు కార్మికుల యొక్క శ్రమని పల్లగొట్టడం తప్ప కార్మికులకు ఒరగబెట్టేది ఏం లేదు. మీరు ఈ ఫార్మా కంపెనీలే 100 రూపాయలు వాళ్ళకి ఆదాయం వస్తే అందులో కార్మికులకు కానీ ప్రొడక్షన్ కానీ ఖర్చు పెట్టేది 10 రూపాయలు, 90 రూపాయలు జేబులో వేసుకుంటూ ఉన్నాయి. ఇంత దోపిడీ ఎక్కడైనా ఉంటుందండి? మరి కార్మికులు చనిపోయినటువంటి వాళ్ళ జీతాలు మేము చూసాం. 17 మంది చనిపోయినటువంటి వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు, 14 ఏళ్ళు ఆయన సీనియర్ ఎగ్జిక్యూటివ్ యొక్క సర్వీస్, ఆయన జీతం ఎంత అండి? 27,000. ఇంకొక ఆయన అసిస్టెంట్ మేనేజర్, ఆయనకి ఎంత ఉండండి? 48,000 రూపాయలు. ఆయన సర్వీస్ ఎంత అండి? 15 సంవత్సరాల సర్వీసు. మరి ఒక ఆయన పిహెచ్డి చేశాడు, ఆయన జీతం ఎంత అండి? చాలా తక్కువగా ఉంది. మరి వీటన్నిటి మీద ఏమండి కాంట్రాక్ట్ కార్మికులు 40,000 మంది ఉన్నారు, వాళ్ళ జీతాలు ఎంత అండి? గొర్రెతాకి బెత్తడిలాగా ఉంది, 12,000, 13,000, 14,000. వాళ్ళ జీతాలతో ఎలా బతుకుతారండి? ఈ రోజు అందులో చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి అభివృద్ధి అంటే కార్మికులు ఉత్పత్తికి కీలకంగా ఉండేటటువంటి వాళ్ళ యొక్క ఆదాయాలు పెరగకుండా వచ్చినటువంటి సంపద అంతా కూడా పారిశ్రామికవేత్తలు వాళ్ళ జేబులో వేసుకెళ్తే ఆంధ్ర రాష్ట్రం ఎలా అభివృద్ధి అవుతుందండి? ఉత్పత్తిని కొనుగోలు చేసేవాడు ఎవడు ఉంటాడండి? ఈ రోజు పరిశ్రమలు అంటే పొల్యూషన్ తోటి విశాఖపట్నం చస్తూ ఉన్నది. ఇంకా నువ్వు పొల్యూషన్ నివారించేటటువంటి చర్యలు చేపట్టకుండా ఈ రోజు నేననేదంటే చంద్రబాబు నాయుడు గారు యజమానులకు అనుకూలమైనటువంటి వైఖరి అనేటువంటిది మొదటి నుంచి ఉంది. ఈ రోజే కదా ఆయన 95 నుంచి మనం చూసుకున్నప్పుడు కార్మిక సంఘాలు ఉండకూడదు అంటారు, కార్మికుల హక్కులు ఉండకూడదని అంటారు. అదే వైఖరి నేను 95 సీఎం చూడండి చంద్రబాబు నాయుడు అంటున్నాడు. కాలం చెల్లినటువంటి సిద్ధాంతాలను తీసుకొచ్చి ఇప్పుడు 2024లో అమలు జరుగుతానంటే ఆంధ్ర రాష్ట్రం ఎలా అభివృద్ధి అవుతుందండి? ఇంకా దోపిడీ చేస్తారు కానీ అభివృద్ధి కాదు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు కార్మిక వ్యతిరేక విధానాలు అనేటువంటి విడనాడాలి, కార్మికుల సంక్షేమం అనేది చూడాలి, కార్మిక హక్కులు, కార్మిక సంఘాలు, కార్మిక వేతనాలు వీటి మీద అనేటువంటిది తగిన చర్యలు అనేటువంటి చేపట్టి ఆంధ్ర రాష్ట్ర కార్మిక వర్గానికి వాళ్ళ భద్రతకి, వాళ్ళకి చట్టపరమైనటువంటి చర్యలకి వాళ్ళకి నమ్మకం కలిగించాలి చంద్రబాబు నాయుడు గారు. అది డెవలప్మెంట్ అనేటువంటిది ఆ విధంగా జరుగుతుంది. మీరు చెప్పినట్టు పరిశ్రమ అంటే జరగదనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. రైట్, మీరు చెప్పినట్టుగా పరిశ్రమలు అంటే ఉద్యోగ భద్రత ఉండాలి, సేఫ్టీ మెజర్స్ ఉండాలి, కార్మికుల జీవితాలు బాగుండాలి, అలాగే కార్మిక చట్టాలు అమలు కావాలి. ఇవన్నీ నేను అనుకున్నా. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా అనుకున్నారో లేదో తెలియదు. కానీ పరిశ్రమల స్థాపన అంటే ఏంటంటే విలువైన భూముల్ని తక్కువ కట్టబెట్టడం, అక్కడి నుంచే మనకు కావాల్సింది తీసుకోవడం, లోకల్ నాయకులు వెళ్ళి వాళ్ళని బెదిరించడం, వాళ్ళ దగ్గర నుంచి మింగేయడం, ఇవి పరిశ్రమలు పెట్టడం అంటే.
అందులో వచ్చిన 2 నెలల్లోనే పరిశ్రమలు పెట్టే శంకుస్థాపనలు చేసేసి ఆ శ్రీ సిటీలో శంకుస్థాపనలు అయిపోయి బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ అయిపోయి అప్పుడే ఉత్పత్తి కూడా ప్రారంభించేసాయి. ఎప్పుడు వచ్చాయి, ఎప్పుడు పోయాయి? అంత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి పరిశ్రమలకి ఈరోజు శంకుస్థాపనలు చేశారు. అవి ఉత్పత్తి కూడా ప్రారంభించేసాయి, అయిపోయింది. ఇక చంద్రబాబు నాయుడు గారి విధానం ఏ రకంగా ఉంటుందో ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు గారి విధానం ఈరోజు ₹1 కోటి ఆ రోజు ఇస్తే ₹1 ఇస్తే ప్రాణాలు వస్తాయని మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఎల్జీ పాలిమర్స్ ఘటనలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి. మళ్ళీ ఏదో అస్సలు వారు మాట్లాడేది చూస్తే దక్షిణ కొరియా ఇచ్చినంత ఇవ్వాలంట. మరి ఇప్పుడు ఇస్తారా చంద్రబాబు నాయుడు గారు? బాధిత కుటుంబాలకి దక్షిణ కొరియా ఇచ్చినంత ఇస్తారా? 50 కోట్లంట. దక్షిణ కొరియా ఇచ్చినంత ఇవ్వాలంటున్నారు. ఇప్పుడు ఇస్తారా ఈ 50 కోట్లు ఒక్కో కుటుంబానికి? లేదు. మన ఇష్టం వచ్చింది చెప్పడం, రామోజీ తాతగారు రాసేయడం, తాతగారు ఇవి రాయడం. ఇక ఆ రోజు ఘటన జరిగిన రోజు వదిలేశారు. ఈనాడు పేపర్లో ఘటన పూర్తిగా పోయింది. చంద్రబాబు నాయుడు గారు రోజు ఏం మాట్లాడతారనేది పేపర్కి కావాల్సినటువంటి హెడ్లైన్స్. పైగా గ్యాస్ లీకేజీ వల్ల కలిగిన వినాశనాన్ని, ఆ దృశ్యాన్ని కళ్ళకు కడుతున్నాయి. ఇక ప్రజల ఆరోగ్యంపై వాటి ప్రభావాన్ని ఊహించడానికి భయం వేస్తోంది. ఇది ఎల్జీ పాలిమర్స్కి సంబంధించి. ఇంత జరుగుతున్నా జగన్ జరిగిన నష్టాన్ని కప్పిపుచ్చేందుకు శక్తి మేరకు కృషి చేస్తున్నారు అంట. నష్టాన్ని మరి మీరేం చేస్తున్నారు? సమీక్ష కూడా జరపలేదే. జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన తీరు ఆ రోజు అందరికీ తెలుసు కదా. అక్కడ మీరేం చేస్తున్నారు సార్? నిన్నంతా కూర్చొని ఉన్నతాధికారులు ఏం చేశారు సార్? పైగా ఇంకో మాట, కూతుర్ని పోగొట్టుకున్న ఆ అమ్మ బాధ చూస్తే గుండె తరుక్కుపోతోంది. ఇప్పుడు తరుక్కుపోలేదా 17 మంది కుటుంబాలు రోడ్డున పడితే? కాదు సార్, ఇప్పుడెందుకు తరుక్కుపోలేదు? ఇప్పుడెందుకు ఈ మాటలు రావటం లేదు? ప్రధాని గారికి మళ్ళీ దర్యాప్తు అంతా ప్రధాని గారి చేతుల మీద ఇక్కడ సరిగా చేయరట. ప్రధాని గారికి లేఖ రాసి మీరే చెయ్యాలి. ప్రధాని గారికి లేఖ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు రాయండి సార్ ప్రధాని గారికి ఒక లేఖ, దర్యాప్తు జరిపించండి అని. ఎవరో రెడ్డి ఉన్నారట కదా. ఇప్పుడు మీ సోషల్ మీడియా చాలా గొప్పగా మీరు ఉపన్యాసం ఇచ్చారు కదా మొన్న. సోషల్ మీడియాని రకరకాల కుట్రలకు వాడుతున్నారు, కుతంత్రాలకు వాడుతున్నారు, అబద్ధాలు ప్రచారం చేయడానికి వాడుతున్నారన్నారు కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతుంది. ఎవరో రెడ్డి ఉన్నారట, ఆ రెడ్డి మీద యాక్షన్ తీసుకోబోతున్నారట. ఆ రెడ్డే ఇదంతా తగలబెట్టాడట. పోతే పోయింది. ప్రధాని గారికి ఒక లెటర్ రాయండి సార్. రాయరు. పైగా ఎల్జీ పాలిమర్స్ ఘటనలో సార్ చాలా క్లియర్గా వినాలి. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో కమిటీని వేసింది రాష్ట్ర ప్రభుత్వం. విచారణకు 5 IASలు ఎందుకు? వారేమైనా రసాయన శాస్త్ర ఇంజనీర్లా? సీఎం చాలా విషయాలను తేలిగ్గా తీసుకుంటున్నారు అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, రాజధానికి అప్పుడు కమిటీ వేశారు కదా నారాయణ గారితో. ఆ రకంగా ఎల్జీ పాలిమర్స్ లాంటి ప్రమాదంలో అసలు ఏం జరిగింది, ఎలా గ్యాస్ లీకేజీ అయింది, ఏ గ్యాసు, అదేంది స్టెరైన్, ఆ పేరైనా వాళ్ళకి తెలుసో లేదో కానీ కొంతమంది నాయకులు వేశారు. ఆ నాయకులు ఎవరో తెలుసా? ఈ కెమికల్ ఇంజనీర్లు పనికిరారట, రసాయన శాస్త్ర ఇంజనీర్లు పనికిరారట. అధ్యయనానికి, వాస్తవాల అధ్యయనానికి పార్టీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, రామానాయుడు, చినరాజప్పలతో కూడిన త్రిసభ్య కమిటీని విశాఖకు పంపిస్తున్నాం. వీళ్ళు అధ్యయనం చేస్తారట సార్. వీళ్ళు అధ్యయనం చేస్తారట. చినరాజప్ప, నిమ్మల రామానాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, వీళ్ళు అధ్యయనం చేస్తారట. రసాయన ఇంజనీర్లు పనికిరారట. ఐఏఎస్లకి అసలు తెలివితేటలే ఉండవట. వాళ్ళు వేస్ట్ అట. మరి వాళ్ళని కూర్చోబెట్టుకునే కదా ఈరోజు ఇన్ని నడిపిస్తున్నారు. వాళ్ళే లేకపోతే మీరు ఈరోజు అవేంటవి ఎక్కడికక్కడ వైట్ పేపర్లు ఏవో రిలీజ్ చేస్తున్నారు కదా. ఎలా రిలీజ్ చేస్తారు సార్? ఇంతంత చిన్న కేసులో అంటున్నారు. మరి మీరు ఇప్పుడు అదే రకంగా స్పందిస్తారా? ఏం సార్, ఆ రోజు అద్భుతమైనటువంటి కమిటీని కూడా వేశారు చంద్రబాబు నాయుడు గారు. ₹1 కోటి ఇస్తే ప్రాణాలు తిరిగి వస్తాయా అన్నారు. ఒక్కొక్కరిని చూస్తే కడుపు తరుక్కుపోతోంది వాళ్ళ ఆవేదన అన్నారు. నేను చూపిస్తున్నాను కదా దృశ్యాలు. మన కడుపు తరుక్కుపోవట్లేదా? మరి ఇప్పుడు ఏమైంది ఆవేదన? అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారికి కడుపు తరుక్కుపోతున్న విషయం మీరు గ్రహించగలగాలి. అధికారంలో ఉంటుపోదా? అధికారంలో ఉంటే కడుపు తరుక్కుపోదు. అధికారం లేనప్పుడు మాత్రం ప్రజల పట్ల కడుపు తరుక్కుపోతూ ఉంటుంది ఆయనకి. రెండోది ఏంటంటే, మీరు ఇందాక గంగారావు గారు చెప్తున్నట్టు యూజర్ ఫ్రెండ్లీలు చూసాం, కానీ ఇక్కడ ఓనర్షిప్ ఫ్రెండ్లీ అన్నది ఎప్పుడైతే కాన్సెప్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ పరంగా లేకపోతే ఇండస్ట్రీస్ పరంగా చంద్రబాబు గారు చూస్తున్నప్పుడు, మీకు గతంలో శాంతి భద్రతల విషయంలో గత ప్రభుత్వం నిర్ణయాలు మీరు ఒకసారి గమనించగలుగుతారండి. ఇండస్ట్రీస్ సెక్టర్లో అమర్రాజా బ్యాటరీస్ కరకంపేటలో ఉంది, జ్ఞాపకం ఉంది దానికి. అక్కడ శాంపుల్స్ ఆ వాటర్లో ఏమవుతుందో రియాక్షన్స్ అన్న దాని మీద, ఆ లాట్రిన్ ఎంత ఉంది అన్న
దానికి ఎంత రచ్చరంబోలో చేశారు జ్ఞాపకం ఉందా మీకు? బ్లడ్ కంటెంట్ నీళ్ళలో కలిసిపోతుంది, క్యాన్సర్ లాంటి జబ్బులు వస్తున్నాయి అని చుట్టుపక్కల. అది రొటీన్ చెకప్, ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెక్ చేస్తారు. కానీ దానికి వాళ్ళు ఎలాంటి పిక్చరేషన్ ఇచ్చారు జ్ఞాపకం ఉందా మీకు? ఇంకా డిసైడెడ్ వీళ్ళు తరివేయడానికే వీళ్ళ ప్లాన్. దట్ ఈస్ మోడస్ ఆఫ్ ఆపరెండా. వీళ్ళ విధానం ఏంటంటే వీళ్ళు ఉన్నప్పుడు ఏం జరిగినా అద్భుతం, వేరే వాళ్ళ దాంట్లో అదే చూడండి. ఇందాక పవన్ కళ్యాణ్ గారు దాన్ని అట్రిబ్యూట్ చేస్తూ ఇలాంటి చర్యలు అంటే ఆయన ఇందాక మన రవిచంద్ర రెడ్డి చెప్పినట్టుగా జాగ్రత్తగా గమనిస్తే సర్కాసిజం దాంట్లో నిజంగా కనుక ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని వాళ్ళని పంపిస్తే ఇండస్ట్రీలు తరివేస్తున్నారన్న అపవాదు క్రియేట్ చేస్తారు ఈ తెలుగుదేశం అనేది చెప్పకనే చెప్పాడు ఆయన. మీకు అర్థమవుతుందా? సో ఇక్కడ రొటీన్ చెకప్లు కానీ సంబంధిత అధికారులతో రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ కనుక జరిగి వాటి అవుట్కమ్ మీద ఎవడన్నా మాట్లాడితే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో కంపారిజన్స్ చూసుకోగలిగితే ఆ స్టాటిస్టిక్స్ రేపరంట్లో మనకు గ్యారంటీగా వస్తాయి. ఇప్పుడు ఈ రొటీన్ చెకప్స్ ఏవైతే ఉంటాయో సంబంధిత అధికారులు వాళ్ళు ఇచ్చిన దీని మీద మీరు ఎల్జీ పాలిమర్స్ తర్వాత అలాంటివి ఎప్పుడైనా 5 సంవత్సరాలు రిపీట్ అయ్యి ఒకసారి గమనించండి. ఎందుకు రిపీట్ అవ్వలే? మీరు అన్నట్టు స్ట్రెందన్గా కంటిన్యూస్ ఆడిట్స్ జరిగాయి వాటి మీద. సో ఇంక్లూడింగ్ అమర్ రాజా లాంటి దాని మీద అపవాదు మోచి కూడా దాన్ని కరకంబాడులో వాళ్ళు నడుస్తూనే ఉంది. ఎందుకంటే అది హ్యూజ్ ప్లాంట్, పొరపాటున ఏదో జరిగితే దానికి మూసేసే కార్యక్రమంకి వస్తే రాష్ట్ర ఆదాయ వనరులు ఎంత తగ్గిపోతాయి ఇట్లన్నిటి క్యాలిక్యులేషన్లో ఇచ్చేస్తే వాళ్ళ ఇంటెన్షన్ ఆ రోజు ఎంపీఏ కదండి ఆయన. నిజంగా ఆయన యూనిట్ పెడదాం ఇంకో యూనిట్ పెడదాం అనుకున్న ఉద్దేశం ఉంటే దావోస్కి వెళ్ళి కేటీఆర్ గారిని ప్రసన్నం చేసుకుని అక్కడ పెట్టవలసిన అవసరం వచ్చింది. వీళ్ళ ప్రభుత్వం కానీ వాళ్ళ ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇచ్చింది కాబట్టి. సో సబ్సిక్వెంట్ పరిణామాల్లో ఒక పర్సన్ డిసైడ్ అయిపోయి ఈ ప్రభుత్వాన్ని బురద పోసే కార్యక్రమానికి తెరలేపినప్పుడు ఏం చేస్తున్నారు? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వస్తే కరకంబాడిలో ఉన్న యూనిట్ ఆంధ్రప్రదేశ్లో ఇంకో దగ్గర ఎక్కడ పెట్టకుండా మహబూబ్నగర్లో పెట్టడానికి వెసులు పెట్టాలి వచ్చింది. బికాస్ ఫ్రీ కన్సీవ్డ్ మైండ్. మీకు అర్థమవుతుందా? మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 ఉంటుండగా కూడా యూనిట్ పెట్టట్లేదు. అంటే ద మోడ్ దే డిసైడెడ్ నాట్ టు ప్లాంట్ ఎనీ దేర్ అన్నది అబద్ధం చెప్పాలి కాబట్టి కరకంబాడి నుంచి వెళ్ళిపోయిందని ప్రజల్ని దొల్లగొట్టే కార్యక్రమంలో ఇవాళ అదేంటి సార్, ప్రజలు కూడా అక్కడ చూస్తున్నారు కదా ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు. ఎవరండి ప్రజలు? మీరే ఈవీఎం అని మమ్మల్ని అడిగి మళ్ళీ ప్రజలు అంటే మీరు నాకు అర్థం కాదు. ఈ ప్రభుత్వం చూస్తారు కదా సార్, వాళ్ళ కంటికి కనపడదు, కనపడదు. వాళ్ళు అందులో పనిచేసిన వాళ్ళు కూడా మాట్లాడారు కదా. ఇప్పుడు కరకంబాడిలో ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ గెలిచిందా తెలుగుదేశం గెలిచిందా? మరి ప్రజలకు కనిపించేలా చేశారా? బాబు ఈయన చెప్పారు మేము ఓటు వేస్తాం, ఇక్కడ తరలిపోలేదు కాబట్టి మేము వైఎస్ఆర్సీపీకి వేస్తాం అనే ఛాన్స్ కూడా ఇవ్వకుండా దానికి ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసుకోగలిగారు. మీరు ఇవన్నీ గమనిస్తే వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండా బ్రహ్మాండంగా ఉంది. ఆ ట్రాప్లో మనం తెలియక పడలేదు అని భ్రమలో మనం ఉన్నాం, కానీ బలవంతం తోసేశారు. ఇండస్ట్రియలైజేషన్ విషయంలో ఎక్కడైనా డిబేటబుల్ టాపిక్ అయిందా? ఎల్జీ పాలిమర్స్ తర్వాత రిపీటెడ్గా జరిగిందా? జరగలే. కానీ ఇవాళ గంగారాం గారు చెప్తున్నారు ఇన్ స్పాన్ ఆఫ్ 30 days 1, 20, 1, 2, 17 మంది, ఒక దాంట్లో నలుగురు, ఒక దాంట్లో ఒకరు, ఒక దాంట్లో 17 మంది గాయపడ్డ వాళ్ళు 17 మంది. ఇంకొకటి 5 ఇన్సిడెంట్లు అంటున్నారు. నేను 5 ఇన్సిడెంట్లు మరణాలతో చెప్తాను, మరణాల గురించి. సో ఎల్జీ పాలిమర్స్ తదనంతరం రవిచంద్ర రెడ్డి గారు మీరు గట్టి చెప్పాలి ఈ విషయం. ఎల్జీ పాలిమర్స్ తర్వాత ఒక ఇన్సిడెంట్ జరగలేదు ఆంధ్రప్రదేశ్లో. జరిగిందా? సో ఏంటంటే వీళ్ళ విధి విధానాలు మీరు ఎన్ని చూపించి మీరు కాగితాలు చూపించి దక్షిణ కార్య ఎక్స్గ్రేషియా అంటే ఇప్పుడు ఎక్స్గ్రేషియా ప్రభుత్వంలో ఉండి ఇవ్వాలంటే ఆయన తీసుకొచ్చి ఇస్తేనే కానీ ఎవరట వాడు మళ్ళీ రెడ్డి అట, వాడితో డిస్కషన్ సార్ నెగోసియేషన్స్ అట. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ప్రధానమంత్రి గారికి ఏమని కులమతాలు బాధాలు తెలియవా? ఆయన ఎక్కడ పోలాండ్లో ఉన్నాడు, ఇన్స్టంటేనియస్గా 2 lakhs ఎందుకు ఎక్స్గ్రేషియా ఇవ్వగలిగాడు? కరెక్ట్. మీరు అన్నట్టు ఆయన పోలాండ్లో డిస్కషన్లో ఉన్నాడు, ఈయనేమో శాంతి భద్రతల చర్చల్లో ఉన్నాడు. మరి ఆయన ఎందుకు స్పందించాడు, ఈయన ఎందుకు స్పందించలేకపోయాడు? ఈ కంపారిజన్స్ మాట్లాడండి ఎవరన్నా. రైట్. ఇప్పుడు ప్రజల స్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అంటే ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటుంది. ప్రజలకి నిరంతరం శాంతి భద్రతలు సమీక్షించుకుంటూ కాకుండా శాంతి భద్రతలు ఎలా పరిరక్షించాలని ఉంటుంది. సమీక్ష అక్కర్లే పరిరక్షించడానికి. రైట్. రవిచంద్రారెడ్డి గారు, చిత్తు కాగితాలకున్న విలువ ఎక్కడక్కడ చిత్తు కాగితాలు తగలబెట్టడం, ఒక మదనపల్లిలో, ఇంకొక చోట మన పోలవరంకి సంబంధించి అంట అక్కడ ఏదో చిత్తు కాగితాలు తగలబడ్డాయంట. అక్కడికి వెంటనే మంత్రి గారు కూడా వెళ్ళిపోయారు. అక్కడికేమో డీజీపీ వెళ్ళిపోయారు ప్రత్యేక హెలికాప్టర్ వేసుకొని. చిత్తు కాగితాలు తగలపడితే ఇచ్చే విలువ 17 ప్రాణాలకు వీళ్ళు ఇస్తున్నారా? అసలు ప్రజల ప్రాణాలకు విలువ ఉందా ఈ ప్రభుత్వంలో? ఈశ్వర్ గారు, మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేదలకి అండగా ఉన్న ప్రభుత్వం, బాధితుడికి అండగా ఉన్న ప్రభుత్వం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కులం, మతాలు, ప్రాంతాలు, పార్టీలు ఏం చూడలేదు సార్. ప్రతి పేదవాడు ఎవరైతే బాధితుడు ఉన్నాడో వాళ్ళకి అండగా నిలిచిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రభుత్వం. పెట్టుబడిదారుల కోసం ఏమైనా చేస్తారు. ముఖ్యంగా ఇప్పుడే చూసే స్క్రోలింగ్లో సార్ మన సాక్షిలోనే చంద్రబాబు నాయుడు గారి సుభాషితాలు
ఎసెన్షియా ఫార్మానే ఆ కంపెనీ వాళ్ళే ఆ ₹1 ఇస్తారు. అవును. ఆ ₹1 ఎవరైతే బాధిత కుటుంబాలకు ఇచ్చిన తర్వాత ఆ కంపెనీని ఏం చేయాలో మేము ఆలోచిస్తాం. అంటే మాకేమి ఇస్తారని కంపెనీని తర్వాత ఆలోచిస్తారా? అదే మీనింగ్ కదా సార్. కంపెనీని ఏం చేయాలని తర్వాత ఆలోచిస్తాం. మోడీ గారికి లెటర్ ఇప్పుడే రాస్తారు, వస్తున్నాయి, స్క్రోలింగ్లు వస్తున్నాయి. అంటే అలా ఎలా రాస్తారు సార్? అంటే మా పెత్తనాన్ని ఆయన చేతిలో మేము ఎందుకు పెడతాం, మా లాభాన్ని మేము ఎందుకు వదిలేసుకుంటాం అనే కాన్సెప్ట్ వాళ్ళది. అంటే ఆ కంపెనీని ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తారట. అంటే వాళ్ళ తరపున మీరు ప్రకటించేదానికి మీరెందుకు వాళ్ళ తరపున ప్రకటించడం? ఆ రోజున ఎల్జీ పాలిమర్స్కి సంబంధించిన ఘటన జరిగినప్పుడు ఎవ్వరూ కనీ వినిగిని ఎరగని ఎక్స్గ్రేషియా ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ ₹1 పరిహారం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అది కూడా స్పాట్లో గవర్నమెంట్ తరపున వాళ్ళకి ఇవ్వడం జరిగింది. బాధితులు ఎవరైతే గాయాల పాలయ్యారో ₹1,00,000 వాళ్ళకి స్పాట్లో ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత కంపెనీ ఏదైనా ఇన్సూరెన్స్ గ్యాప్ ఫండింగ్ వచ్చినా లేకపోతే అదేమి ఇచ్చినా ప్రభుత్వం చూసుకుంటుంది. ముందు మనం డిస్బర్స్మెంట్ గవర్నమెంట్ తరపు నుంచి ఇవ్వాలి, అప్పుడే మనం ప్రకటించిన దానికి ఒక న్యాయం ధర్మం ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తక్షణం స్పందించడంతో పాటు గ్యాస్ పీడిత బాధితులకి అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక మంత్రి హుటాహుటిన అప్పుడే ఉదయమే 6 గంటలకు తెల్లారేటప్పుడే బాధితుల దగ్గరికి మాస్కులు వేసుకుని వెళ్ళారు సార్. అది మా ప్రభుత్వం. వెంటనే మధ్యాహ్నానికల్లా విశాఖకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేరుకున్నారు సార్. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈయనేమో కనీసం దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడానికి రాత్రి సమీక్ష మీటింగ్లో జరిగినప్పుడు కూడా దీని గురించి సానుభూతి కూడా తెలియజేయలేదు. వాళ్ళ బాధిత కుటుంబాలకు సంతాపం కూడా ప్రకటించలేదు. నింపాదిగా ఉన్నారు. అంటే ఈ ఓనర్ ఎవరో కిరణ్ రెడ్డి దొరికాడు, అతన్ని కన్సల్ట్ చేయండి, విషయాన్ని మనం ఏ విధంగా చూద్దామనే ఆలోచనలో మౌనం మాత్రమే వాళ్ళ సమాధానమైంది. ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ సంగతి మనకు తెలుసు. పవన్ కళ్యాణ్ పాపం చాలా లాజికల్గా ఉంటాడు. దాంతో ఆయన ఏం సాధించాలనుకుంటున్నాడో నేను ఇందాకే చెప్పాను. ఇకపోతే హోంమంత్రి గారు ఫోన్ చేసినా కిరణ్ రెడ్డి స్పందించలేదండి సార్. పాపం చాలా శ్రద్ధగా ఫోన్ చేయడానికి హోంమంత్రి కూడా ప్రయత్నించినట్టు ఈ స్టేట్మెంట్ వల్ల అర్థమవుతుంది. కానీ మొన్ననే ఒక సుభాష్తో ఆమె కూడా చెప్పారు, నేనేమన్నా ఏదైనా ఆపద వచ్చినా లేకపోతే శాంతి భద్రతల సమస్య వచ్చినా ఓ తుపాకీ పట్టుకోనో లేకపోతే ఓ లాఠీ కట్టుకొని పహరా చేయాలా, నాకేంటి అవసరం, ఏదైనా జరిగితే తర్వాత చూసుకుంటాం అన్నట్టు మాట్లాడారు. ఇది ఆమె నోటి నుంచి వచ్చిన ఆణిముత్యం. మరి ఈ విధంగా బాధ్యత లేకుండా హోంమంత్రి గారు పోనీలే సరిపెట్టుకుందాం, లా అండ్ ఆర్డర్ మొత్తం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉందనుకుంటే, కానీ ఆమె ప్రయత్నించి ఫోన్ చేసి పాప ఆయన స్పందించడం లేదనే విషయాన్ని వెల్లడించడం మాత్రం చాలా బాధ్యతతో కూడుకున్న వ్యవహారంగా కనపడుతుంది. ఎందుకో మరి తెలుసు కదా ఎందుకు ఆ వ్యవహారం కనపడుతుందో. ఆడ కిరణ్ రెడ్డి అని కనిపించారు. ఇకపోతే ఈ ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నది కాదు, ఖచ్చితంగా కానే కాదు. ఎందుకంటే అనుమానాలు బలపడడంతో పాటు ఆధారాలు పుష్కలంగా దొరుకుతున్నాయి. ఆ పుష్కలంగా దొరకడంలో ఒక రెఫరెన్స్ ఏంటంటే, ముఖ్యంగా సార్ మెమో నంబర్ 4772 డేటెడ్ 26/6/24, అంటే 26 జూన్ 4వ తేదీ ఫలితాలు వచ్చాయి. 26వ తేదీ జూను ఆయన గారు రెఫరెన్స్ లో దిస్ ఆఫీస్ మెమో 4772 రిమైండర్ సార్, రిమైండ్ చేస్తున్నారు కలెక్టర్లకి, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్ కి. మీకు నేను ముందే చెప్పా, 2వ తేదీ చెప్పా, 4వ తేదీ రిజల్ట్ వచ్చాక 10 రోజుల్లోనే వాటినన్నింటినీ తగలబెట్టమని ముఖ్యంగా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. ఎలక్షన్స్ GE2 HOP అండ్ ఆల్ఫా 2024. సార్ ఒక్క నిమిషం సార్, ప్లీజ్ అలౌ మీ సార్, ప్రజలకు పోనిద్దాం, ఎందుకంటే ప్రజలే న్యాయ నిర్ణేతలు. టు ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ECI టువర్డ్స్ అడ్మినిస్ట్రేషన్ SOP ఫర్ బంట్ మెమొరీ మైక్రో కంట్రోలర్ ఆఫ్ EVM యూనిట్ బ్రాకెట్ బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ యూనిట్ అండ్ VVPAT post the election announcement of results and removal of VVPAT slips from complaints reports still awaited. అంటే ఇప్పటికే 10 రోజులు లేట్ అయిపోయింది. 2వ తేదీ చెప్పా, 4వ తేదీ రిజల్ట్ వచ్చాక 14వ తేదీ కల్లా తగలబెట్టమని చెప్పా, కానీ 26వ తేదీ నేను ఈ రిపోర్ట్ మళ్ళా మీకు రిమైండర్ గా ఇస్తున్నా. దిస్ హ్యాస్ బీన్ ఇన్సిస్టెడ్ సార్, కింద రెఫరెన్స్ పాయింట్ లో 2లో ఉంది. దిస్ ఆఫీస్ హ్యాస్ టు సబ్మిట్ అండ్ ఏ కన్సాలిడేటెడ్ కంప్లైంట్స్ రిపోర్ట్ టు ద కమిషన్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ అండ్ కమిషన్ ఈజ్ ఇన్సిస్టింగ్ ఫర్ ద సేమ్. అంటే సెంట్రల్ CEO ఇన్సిస్టింగ్ ఫర్ ద సేమ్, అన్నిటినీ తగలబెట్టమని. అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే సార్,
దీంట్లో క్లియర్ గా ఉంది. అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా 4వ తేదీ రిజల్ట్ రాగానే 14వ తేదీకి ఈవీఎంలు గాని, కంట్రోల్ యూనిట్లు గాని, మెమరీ కార్డులు గాని, వీవీప్యాట్ స్లిప్పులు గాని అన్ని తగలబెట్టేమనుంది. ఈ దేశంలో ఎలక్షన్ ప్రాసెస్ ఒక ఫార్స్ గా చేసిన ఎలక్షన్ కమిషన్ ని నిందిస్తున్నా నేను. రైట్. ప్రభుత్వాలను నిందించట్లా, ప్రభుత్వ అధినేతలను నిందించట్లా, ఎలక్షన్ కమిషన్ నిందిస్తున్నా. ఈ మీనా గారి పుణ్యంతో ఏదైతే వీళ్ళు గెలిచారో దీన్ని కాపీ టు రాకేష్ కుమార్, యూనియన్ సెక్రటరీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నిర్వాచన్ సదన్ కి పంపించడం కూడా జరిగింది. సేమ్ జీవో అంటే అందరికి తెలిసే 2వ తేదీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వీళ్ళు చేయబోతున్న అరాచకం గురించి వీళ్ళకి స్పష్టంగా Right. తెలుసు. Yes. 4వ తేదీ వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో 14వ తేదీకి మొత్తం ఎక్కడ complete ఏమీ చేసామని. లేకుండా, సాక్ష్యాధారాలు Yes, లేకుండా yes. మొత్తం కాల్ చేయండి. రైట్ రైట్ అది ఇంకా ఎందుకు కాల్చలేదు చెప్పినా గానీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇన్సిస్ట్ చేస్తోంది. Right, sir. ఎందుకు చేయట్లేదు మీరని 26వ Please. తేదీ రిమైండర్ ఇచ్చారంటే Right. మీనా గారి ఫోటో పెట్టుకొని ఈ గవర్నమెంట్ నడపాలి, ఈ గవర్నమెంట్ ని కూటమి ప్రభుత్వం అనకూడదు, ఈవీఎం సర్కార్ అనాలనేది Right. ఖచ్చితంగా ప్రజలు నిర్ణయిస్తారు. ఎస్ ఎస్ మీ పాయింట్ చెప్పండి సార్. మా ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ గారు ఫ్రెండ్ ఉన్నాడండి ఆయన. ఓకే. అంటే ఈ హెచ్ఏఆర్ఏ అండ్ హజార్డ్ అనాలిసిస్ అనేది ఆడిట్ రిపోర్ట్లు ఖచ్చితంగా మ్యాండేటరీ వాళ్ళకి. ఓకే. ఫర్ ఎవరీ కెమికల్ ఫ్యాక్టరీ ఇట్ ఇస్ మ్యాండేటరీ టు కండక్ట్ హెచ్ఏఆర్ఏ రిపోర్ట్ అండ్ జెడ్ఏపీ స్టడీస్ ఫర్ ఈచ్ ప్రోడక్ట్ టు ఎవాల్యుయేట్ హిడెన్ హజార్డస్ ఇన్ ప్రొడక్షన్. సో ఇది మీరు గమనిస్తే దిస్ యాక్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ 500 లిట్స్ రియాక్టర్లో జరిగింది. సచ్ స్మాల్ రియాక్టర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ R&D పర్పస్. ఇది R&D పర్పస్కే ఎంత జరిగితే ఓకే. ఈ రియాక్టివ్ మోడ్ కనుక దానికి ఉంటే ఎంత? ఆ విస్ఫోటనం యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఎస్. ఇక్కడ ఇవి ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ఆయన నిన్న రీసెంట్గా రిటైర్ అయ్యారు శ్రీనివాస్ రెడ్డి గారు, మా మిత్రుడు. ఓకే. ఈయన కంబైన్డ్ స్టేట్కి కూడా ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్, ఇప్పుడు తెలంగాణకి Right. రిటైర్ అయిపోయారు. ఆయన చెప్తున్నాడు. సో ఇది చాలా సెన్సిటివిటీ, దాన్ని ఎందుకు హైడ్ చేస్తారో ఎవరికి అర్థం కావట్లేదు. రైట్ రైట్. గంగారాం గారు సారీ సార్, సమయం మించిపోయింది, మీకు మరోసారి అవకాశం ఇవ్వలేకపోయాను. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు రవిచంద్రారెడ్డి గారు, అలాగే కేఎస్ ప్రసాద్ గారు, గంగారాం గారు. ఇది వంటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.